మహాభారతంలో కర్ణుడు సూర్యుని అంశ వల్ల పుట్టాడు. అందువల్ల కర్ణుడు సూర్యునికి మహాభక్తుడు. తదేకంగా సూర్యారాధన చేస్తూ ఉండేవాడు. సూర్యుని వల్ల లభించిన కవచకుండలాలతో పాటుగా నదీదేవత ఆశీస్సులు కూడా పొందాలని కర్ణుడు నదీదేవతను ప్రార్థించాడు. ఆయన దీక్షకు మెచ్చి నదీదేవత ప్రత్యక్షమైంది. కర్ణుడు ఆమెనెంతో స్తుతించి, సూర్యుని అనుగ్రహం వల్ల కవచకుండలాలు లభించాయి కాబట్టి ఆమె ఆశీస్సులు కూడా ఇవ్వమన్నాడు. అయితే అతని ప్రార్థన గర్వంతో కూడుకొని ఉన్నది. అది నదీదేవతకు నచ్చలేదు. ఆమె కర్ణునితో, కర్ణ, నీకు సూర్యుని ఆశీస్సులు ఉండవచ్చు, కానీ ఇంత గర్వం పనికిరాదు. అందువల్ల నీకు కవచకుండలాలు లభిస్తాయేమో, కానీ యుద్ధంలో నువ్వెప్పటికీ గెలవలేవు అని చెప్పి అదృశ్యమైంది. కర్ణుడు ఎంతగానో విచారించి ఇంటి దారి పట్టాడు. అందుకే గర్వం ఉండకూడదు.